హలో ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోస్లో మనం XMLP సర్వర్కి వెబ్ సర్వీసెస్ చూసాం. అంటే బిఐ రిపోర్ట్ డేటాని ఫెచ్ చేయడానికి అండ్ లైక్ లైక్ షెడ్యూల్ చేయడానికి ఇలాంటి సర్వీసెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ ఎక్స్టర్నల్ రిపోర్ట్ సర్వీస్ చూసాము, ఆ తర్వాత క్యాటలాగ్ సర్వీస్ చూసాము, ఆ తర్వాత వీ టూ పబ్లిక్ రిపోర్ట్ సర్వీస్ చూసాము. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసరికి షెడ్యూల్ సర్వీస్ అనేది చూద్దాము. షెడ్యూల్ సర్వీస్ మెయిన్గా ఎందుకు ఉపయోగపడుతుందంటే ఒక రిపోర్ట్ని షెడ్యూల్ చేయడానికి ఇంకా ఫ్యూ అదర్ మెథడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. బట్ మనం ఇప్పుడు ఒక రిపోర్ట్ని వెబ్ సర్వీస్ యూస్ చేసుకొని ఎలా షెడ్యూల్ చేయొచ్చు OTBIPలో. ఓకే, లెట్ మీ షో యూ ద URL ఫర్ WSDL definition and other URLs which we are going to use. So this will be our WSDL definition URL. You need to place your instance name here in the place of host name, and this will be our URL for the request. అంటే మనం పోస్ట్ మ్యాన్ లో రిక్వెస్ట్ హిట్ చేయడానికి ఇది ఈ URL ని వాడతాము. సో లెట్ మీ ఓపెన్ ద సర్వీస్ ఫస్ట్. డెఫినేషన్, WSDL definition. Let me duplicate the tab and place this service definition. సో ఇది మనకి షెడ్యూల్ సర్వీస్ యొక్క డెఫినేషన్. ఇందులో మనకి చాలా మెథడ్స్ ఉంటాయి, బట్ వీఆర్ గోయింగ్ టు యూస్ ద డెఫినేషన్, లైక్ వీఆర్ గోయింగ్ టు యూస్ ద మెథడ్ షెడ్యూల్ సర్వీస్. ఓకే, లెట్ మీ షో యూ ద బాడీ ఆఫ్ ద లైక్ envelope, like body envelope, XML envelope which we are using as body in the request. Okay, so this will be our entire envelope, XML envelope for that schedule service to schedule a request. Now we will give the data in this envelope and we will use it in the request. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. లైక్ మనకి ఏ ఎలిమెంట్స్ కావాలో వాటి వరకే డేటా ఇచ్చేసి రిమైనింగ్ వాటికి రిమూవ్ చేసేద్దాం డేటా అనేది. ఓకే, మనకి బైండింగ్ అవుట్పుట్ ఆప్షన్ అక్కర్లేదు, మర్జ్ అవుట్పుట్ ఆప్షన్ అక్కర్లేదు, నోటిఫై HTTP when failed, దిస్ ఇస్ ఆల్సో నాట్ నీడెడ్, వెన్ స్కిప్డ్ నాట్ నీడెడ్, వెన్ సక్సెస్. యాక్చువల్గా మీరు రిపోర్ట్ ఎప్పుడన్నా షెడ్యూల్ చేసినప్పుడు మీకు రిపోర్ట్ స్కిప్ అవ్వాలా లేదా అలాంటి ఆప్షన్స్ ఉంటాయి కదా. సో వాటన్నిటికీ ఇక్కడ ఉందన్నమాట ఎలిమెంట్స్. ఆ తర్వాత వార్నింగ్ అక్కర్లేదు, ఫెయిల్డ్, స్కిప్డ్, సక్సెస్, వార్నింగ్ ఇవన్నీ మనకు అవసరం లేదు. నెక్స్ట్ రిపీట్ కౌంట్ ఎప్పుడు మనకి మీరు 1 or 2 అంటే రిక్వెస్ట్ అనేది ఫస్ట్ టైం ఫెయిల్ అయితే సెకండ్ టైం రిపీట్ అవ్వాలా లేదా అలా. మ్యాక్సిమం కొన్ని రిక్వెస్ట్లో 3 times ఉంటుంది, బట్ యూఆర్ ఓన్లీ టేకింగ్ 1. అండ్ రిపీటింగ్ ఇంటర్వెల్ 0, ఎందుకంటే మనం 1 time హిట్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ 0 తీసుకుంటున్నాను. అండ్ హియర్ వీఆర్ హ్యావింగ్ రిపోర్ట్ రిక్వెస్ట్. ఈ రిపోర్ట్ రిక్వెస్ట్లో మనకి యాట్రిబ్యూట్ ఫార్మాట్ ఇంకా యాట్రిబ్యూట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ నేను యాట్రిబ్యూట్ ఫార్మాట్ వచ్చేసరికి XML ఇస్తున్నాను. మన రిపోర్ట్ ఓన్లీ XML ఫార్మాట్ వరకే సపోర్ట్ చేస్తుంది, నేను క్రియేట్ చేసిన రిపోర్టు. ఆ తర్వాత లొకేల్ వచ్చేసరికి EN_US ఇంగ్లీష్ అని ఇస్తున్నాను. బైపాస్ క్యాష్ ఉంటే క్యాష్ని బైపాస్ చేయాలి. సో ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ ట్రూ. అండ్ ఫ్లాట్ అండ్ XML వచ్చేసరికి ఫాల్స్. నాకు ఫ్లాట్ అండ్ XML అక్కర్లేదు. మీరు ఈ ఎలిమెంట్స్ చూస్తే కనుక మనకు సేమ్ రన్ రిపోర్ట్ రిక్వెస్ట్లు ఎలా ఉంటుందో అలానే ఉంటాయి కొన్ని. అండ్ నెక్స్ట్ మనకి అబ్జల్యూట్ పాత్ ఇవ్వాలి. ఓకే, అబ్జల్యూట్ పాత్ నేను ఆల్రెడీ కలెక్ట్ చేసి ఉంచాను. దిస్ విల్ బి అవర్ అబ్జల్యూట్ పాత్. ప్రీవియస్ వీడియోస్లో ఈ అబ్జల్యూట్ పాత్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా చెప్పాను. అండ్ సైజ్ ఆఫ్ డేటా చంక్ డౌన్లోడ్, ప్రీవియస్గా మనం -1 ఇచ్చేవాళ్ళం, బట్ హియర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ value here. Okay, let us give, no problem, let me use 0. Okay, and save data option, yes, మనకి డేటా సేవ్ అవ్వాలి షెడ్యూల్ అయిన తర్వాత రిపోర్ట్ డేటా, ట్రూ. అండ్ సేవ్ అవుట్పుట్ ఆప్షన్, ఎస్, దిస్ ఆల్సో నీడెడ్, సో ఐఎమ్ పుట్టింగ్ ఇట్ యాజ్ ట్రూ. అండ్ షెడ్యూల్ బర్స్టింగ్ ఆప్షన్ ఫాల్స్. మనకి రిపోర్ట్లో ఎటువంటి బర్స్టింగ్ ఆప్షన్స్ లేవు అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఇట్. బస్టింగ్ ఆప్షన్స్లో నేను రిమూవ్ చేశాను. ఓకే, అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఆప్షనల్. ఓకే, we don't need all these things like job, but we need job name and job description. UTF-8 option I'm making it as false.
job description and job name we need to provide. Okay, I am giving it as a scheduling demo. Okay, scheduling demo. So I have given the name as scheduling demo for job description, and for job name also I am using the same text as scheduling demo, giving the same name. ఇప్పుడు నేను యూజర్ ఐడి దగ్గర యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి, katis.pt. ఓకే, అండ్ పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తాను. సో అవర్ ఎంటైర్ ఎన్వలప్ ఈజ్ రెడీ. We will use this in the HTTP request which we are going to hit in Postman tool. ఓకే, నేను Postman tool ఓపెన్ చేశాను. ఐఎమ్ క్లికింగ్ ఆన్ ప్లస్ ఇన్ క్రియేటింగ్ ఎ న్యూ రిక్వెస్ట్ అండ్ పోస్ట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆథరైజేషన్ వచ్చేసరికి బేసిక్ ఆత్కి సెట్ చేస్తున్నాను. అండ్ వీ నీడ్ టు గివ్ ద యూఆర్ఎల్ మనం ఇక్కడ ఇద్దాము. ఇక్కడ నేను యూఆర్ఎల్ని పేస్ట్ చేశాను. నెక్స్ట్ హెడర్స్ వీ నీడ్ నాట్ గివ్ ఎనీథింగ్, లైక్ హెడర్స్ మనకేం అక్కర్లేదు. అండ్ వీ నీడ్ టు ప్లేస్ ద ఎన్వలప్ ఇన్సైడ్ దిస్ బాడీ. లెట్ మీ ప్లేస్ ఇట్. నేను బాడీలో మన సోప్ ఎన్వలప్ XML పెట్టేశాను. లెట్ మీ క్లిక్ ఆన్ సెండ్. When we click on send, the request will hit and it will give us the response. Analytics page ko chesamu, and this is our report which we are trying to schedule. Now click on more and set history. Manaki schedule chesina history anta ikkada history lo untundi. Once I clicked on the history, we are able to see the schedules, all the job histories, scheduled job histories. Ikkada chuskunte manaki November 27, 2025, 12:24. ఓకే, కరెక్ట్. ఇది సిస్టమ్ టైమింగ్ బట్ డేట్ ఇస్ కరెక్ట్. అండ్ మీరు ఈ లాస్ట్ది సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఈ లాస్ట్ది నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం వన్స్ ఇలా ఈ పేజ్కి రాగానే లైక్ సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ అవుట్పుట్ నేమ్ ఉంటుంది. అవుట్పుట్ నేమ్ మీరు క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఫైల్ అనేది, అవుట్పుట్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.